అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇంకొక రెసిపీ చూద్దాం. దీని పేరేంటో నేను లాస్ట్‌లో చెప్తాను. ముందుగా వీడియోలో చూపిస్తున్న ఒక కప్పు రైస్ తీసుకొని ఒక 5-6 అవర్స్ నానబెట్టుకోవాలి. బియ్యం అంతా బాగా నానిపోయాక ఆ బియ్యం మొత్తాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని ఆ బియ్యానికి సరిపడా ఓన్లీ పెరుగు మాత్రమే వేసుకోవాలి. ఈ 2 బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మిక్సీ మొత్తం ఓన్లీ పెరుగుతోనే పట్టుకోవాలి. నీళ్ళు అనేది వేయకూడదు. పిండి మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ గిన్నెని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అలా పులవడానికి నెక్స్ట్ రోజు మార్నింగ్ చూసేసరికి మన పిండి మొత్తం గట్టిగా ఉన్న పిండిలోకి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అప్పుడు మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతటితో మన దోశ పిండి అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని నూనె బాగా కాగినాక మన దోశ పిండిని ఒక గరిటెతోటి ఒకేసారి పోసుకోవాలి. పిండిని దోశల్లాగా అసలు స్ప్రెడ్ చేయకూడదు. ఇప్పుడు దోశ చుట్టూ నూనె పోసుకొని ప్లేట్తో కవర్ చేసుకోవాలి. ఒక సైడ్ బాగా కాలాక ఇంకొక సైడ్కి తిప్పుకొని మళ్ళీ కాల్చుకోవాలి. 2 వైపులా బాగా కాలితే మన దోశ రెడీ. ఇంతకీ దీని పేరేంటో నేను చెప్పలేదు కదా. దీన్ని మేము బెగ్ దోశ అంటాము. ఇంట్లో పెరుగు పులిసిపోయి మిగిలిపోయింది అనుకున్నప్పుడు ఇలా దోశలు హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు.